దేవునికి స్తోత్రం. ఈరోజు అతి శ్రేష్టనీయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. నీకు అద్భుతములను కనుపరచెదను. మీకా గ్రంథం 7:15. ప్రియా, అతి శ్రేష్టనీయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీ పక్షాన సంపూర్ణమైన కార్యం జరిగించాలని, సమాధానం ప్రభు అనుగ్రహించాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. మీ కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగల గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. నేడే మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ప్రభు అద్భుతాలను చేస్తే తప్ప మన యొక్క సమస్యలు తీరవు, మన అప్పులు తీరవు, మన వ్యాధి బాగుపడదు అని దేవుని బిడ్డలు అద్భుతముల కొరకు ఎదురు చూస్తున్నారు. నేలమట్టితో మానవుని సృజించిన దేవాదేవుడు అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. తనతో స్నేహితునిగా ఉండటానికి మానవుని అద్భుతంగా నిర్మించిన మహిమాస్వరూపుడైన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతములను, ఆశ్చర్యకార్యములను చేయడానికి ఆశతో ఉన్న సర్వాధికారి అయిన దేవుడైన ప్రభువు మోషేతో, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతంలో నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదనని దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు రోగులెల్లా స్వస్థపరిచిన సర్వాధికారి అయిన దేవుడు, నీటిని ద్రాక్షారసంగా మార్చిన అద్వితీయ సత్యస్వరూపుడు, గాలిని సముద్రాన్ని గద్దించిన సర్వశక్తి సంపన్నుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన సర్వోన్నతుడైన దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఇక ఎన్నెన్నో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. మీరు కూడా ఈరోజు మీ జీవితంలో అటువంటి అద్భుతాలను పొందుటకు దేవాదేవుణ్ణి మహిమపరచండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను గనక మిమ్మును పరిశుద్ధపరచుకుండని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలను మనము పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించగల దేవుడు. విశ్వాసంతో వాగ్దాన వచనాలు ఉచ్చరించండి. మీరు విశ్వసించినప్పుడు దేవుని మహిమను చూస్తున్నట్టున్నాడు ఆయన. మీరు విధేయులైనప్పుడు దేవుడు అద్భుతములు చేస్తాడు. కానాను ఊరిలో జరిగిన వివాహమందు యేసు తల్లి మరియ పరిచారకులతో ఆయన మీతో చెప్పినది చేయండి నేను. దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు అద్భుతములు జరుగును. ఏలియా జీవితము దానికి రుజువు. దేవుని బిడ్డలారా, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయనని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవదేవుడు సంపూర్ణమైన కార్యములు, పరిపూర్ణమైన కార్యాలు, సమర్థవంతమైన, శక్తివంతమైన ప్రతి ఆత్మకార్యములు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించగల సర్వాధికారి అయిన దేవుడు ఆయన మాత్రమే. ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు మన జీవితాలు కొనసాగుతూ ఉండాలి. దేవుడు సర్వ సంపూర్ణతను, పరిపూర్ణతను మనందరికీ అనుగ్రహించి గొప్ప సమానార్థమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడు, శక్తిమంతుడు మన యేసయ్య. ఆయన జయ విజయాలు మనందరికీ అనుగ్రహించి సమానార్థమైనటువంటి కార్యాభివృద్ధిని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించగల గొప్ప దేవుడు కనుక మీరు ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే. మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరుగుతుంది. దేవుడు జయమనుగ్రహిస్తున్నాడు. దేవాదేవుడి యొక్క మహాకృప మీతో నిల్చుండగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, అతి శ్రేష్టనీయుడైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసు నామములో నీ దాసుని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి ప్రార్థనకి సహాయం చేయగల దేవుడు నీవే. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, కరుణా సంపన్నుడా, మీ కృపాకిరణాలు మీ బిడ్డలను మాకు అందరూ దయచేసి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి బలపరి అందరి అక్కల అవసరాలు తీర్చి లోటుపాట్లు సవరించి బిడ్డలందరికీ జయ విజయం అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.